స్తోత్రం. ఉన్నావులే ప్రతి క్షణమునా, కలిసున్నావులే ప్రతి అడుగునా, కృప వెంబడి కృప పొందగా మారాను మధురముగా నే పొందేదా. యేసయ్యా, ఈ ఉదయకాల సమయంలోనైనా నీ సన్నిధి మాకు అనుగ్రహించండి ప్రభువా. నీ పరలోకపు సన్నిధి దిగి వచ్చునుగాక. ఈ ఆరాధనలో నీ బలమైన కార్యములు జరుగునుగాక. అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. సర్వోన్నతమైన స్థలములలో నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడూ ఆశ్చర్యమే. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పం ఎన్నడూ ఆశ్చర్యమే. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పం ఎన్నడూ ఆశ్చర్యమే. ముందెన్నడూ కవి చూడని సరిక్రొత్తదైన ప్రేమామృతం, ముందెన్నడూ కవి చూడని సరిక్రొత్తదైన ప్రేమామృతం, నీలోనే దాచావు ఈనాటి
నాటికై నీ రుణం తీరదు ఏ నాటికి నీలోనే దాచావు ఈ నాటికై నీ రుణం తీరదు ఏ నాటికి అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతురు అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతురు సద్గుణ రాసి నీ జాడలను నా ఎదుట నుంచుకొని గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే సద్గుణ రాసి నీ జాడలను నా ఎదుట నుంచుకొని గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే కృప వెంబడి కృప పొందగా మారాను మధురముగా నే పొందగా కృప వెంబడగా మారాను నీవేగా నా ఊపిరి నీవేగా యేసయ్యా నా ఊపిరి నీవేగా యేసయ్యా నా కాపరి అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి నీవు నా పక్షమై నన్ను దీవించగా నీవు నా తోడువై నన్ను నడిపించగా నీవు నా పక్షమై నన్ను దీవించగా నీవు నా తోడువై నన్ను నడిపించగా జీవింపును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా జీవింతును నీ కోసమే
ఉన్నావులే ప్రతి క్షణమున కలిసున్నావులే ప్రతి అడుగునా ఉన్నావులే ప్రతి క్షణమున కలిసున్నావులే ప్రతి అడుగునా కృప వెంబడి కృప పొందగా మారాను మధురముగానే పొందగా కృప వెంబడి కృప పొందగా మారాను మధురముగానే పొందగా ఉన్నావులే ప్రతి క్షణమున కలిసున్నావులే ప్రతి అడుగునా 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 ఉన్నావులే కలిసున్నావులే స్తోత్రం ఆమేన్ స్తోత్రం థ్యాంక్ యూ జీసస్ యేసయ్యా 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 కృప వెంబడి కృప పొందగా మారాను మధురముగా నే పొందెదా ఉన్నావులే ప్రతి క్షణమునా కలిసున్నావులే ప్రతి అడుగునా యేసయ్యా 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 తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు నాయన మా జీవితంలో ప్రభువా నూతనమైన కృపతో మీరు నడిపించండి నాయన అయ్యా గడిచిన ఈ సంవత్సరం అంతా మీరు కాచి కాపాడారు అయ్యా ఇక ముందు కూడా రాబోయే నూతన సంవత్సరంలో కూడా మమ్మల్ని సిద్ధపరిచి నడిపించమని మీకే కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ యేసు నామం అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. భక్తి జీవితంలో కొన్నిటి మీద మనము లక్ష్యం ఉంచవలసి ఉంటుంది, కొన్నిటిని నిర్లక్ష్య పెట్టాల్సి ఉంటాయి. ఏ విషయాల్లో మనం లక్ష్యం ఉంచాలి, ఏ విషయాల మీద మనం నిర్లక్ష్యంగా ఉండాలి, వేటి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి, వేటి మనం టేక్ ఇట్ ఈజీగా తీసుకోవాలి, కొన్ని ఆసక్తికర విషయాల్ని మనము వాక్యంలో నుంచి ధ్యానం చేయబోతున్నాం. కాబట్టి ఒక మంచి స్తోత్రం ప్రభువుకు చెప్దాం. కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించారు. ఈ పత్రిక యొక్క సారాంశం ఏంటంటే మనము యేసు ప్రభువు మీద దృష్టి పెట్టాలి. ఆమేన్. 3వ అధ్యాయము ప్రారంభ వచనం చూద్దాం. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పంపులు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకునే దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడైన
యేసు ప్రభు వారి మీద ఏముంచాలి చెప్పండి, లక్ష్యముంచుడి. యేసు ప్రభు మీద అపోస్తలుడు, ప్రవక్త, ప్రధాన యాజకుడు అయిన యేసయ్య మీద ఏం చేయాలి, మనము లక్ష్యముంచాలి. మన జీవితంలో ఎన్నో విషయాలు మనకి ఎదురవుతూ ఉంటాయి, కానీ మనం ఎప్పుడైతే దేవుని మీద లక్ష్యం ఉంచుతామో మన జీవితంలో ఒక ఉన్నతమైన ఆత్మీయ అంతస్తులోకి మనం వెళ్ళిపోతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము పరలోక సంబంధమైన పిలుపులో పాలు పంపులు పొందడానికి పిలువబడిన వారం. చేతులు పైకెత్తి కొంచెం గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. ఒక ఎమ్మెల్యే గారు మిమ్మల్ని పెళ్ళికి పిలిచాడు అనుకోండి, ఒక శుభకార్యం పిలిచాడు అనుకోండి, తట్టుకోలేరు. ఇక సీఎం పిలిస్తే ఇక అన్ని వీడియో ఛానల్ కెమెరాలు మొత్తం మీ మీదే ఉంటాయి. కానీ దేవుడు ఒక పిలుపిచ్చాడు మనకి. ఏంటి ఈ పిలుపు అంటే, ఇది పరలోక సంబంధమైన పిలుపు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ పరలోక సంబంధమైన పిలుపులో మనం పాలు పంపులు పొందాలంటే ఎవరి మీద లక్ష్యం ఉంచాలి? ఒకసారి ఒక పెద్ద కచేరీ ఏర్పాటు చేయబడింది. ఆ కచేరీలో ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరంటే, ఒక చిన్న పిల్లవాడు వైలన్ ప్లే చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 8 సంవత్సరాల పిల్లవాడు వైలన్ ప్లే చేయబోతున్నాడు అని పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు. ఆడిటోరియం అంతా కూడా ప్రజలతో నిండిపోయింది. అసలు ఇంత చిన్న పిల్లవాడు ఇంత చక్కగా వైలన్ ఎలా ప్లే చేయబోతున్నాడు చూడాలి అని చెప్పేసి సంగీత ప్రేమికులందరూ కూడా ఆడిటోరియం నిండా నిండిపోయారు. చేతుల పైకి స్తోత్రం చెప్పండి. చాలామంది పాటలు పాడేవారు, తర్వాత పెద్ద పెద్ద మ్యూజిషియన్స్ అందరూ కూడా ఆ కచేరీలో ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంత చిన్న పిల్లవాడు ఇంత బాగా వైలన్ ఎలా ప్లే చేస్తారని చెప్పేసి అందరూ ఆ స్టేడియం అంతా నిండిపోయింది. అయితే ఆ కచేరీ స్టార్ట్ అయింది. ఆ పిల్లవాడు వైలన్ ప్లే చేస్తూ ఉన్నాడు. ప్లే చేస్తుంటే ఆడిటోరియంలో ఉన్న ప్రజలు మంత్రముగ్ధులైపోతూ ఉన్నారు, ఆనందంతో పరవశించిపోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక సాంప్రదాయం ఉంటుందన్నమాట. అలాగ పరవశించిపోయినప్పుడు కొంతమంది వాళ్ళకి డబ్బులు ఇస్తూ ఉంటారు. వాళ్ళకి ఏది ఉత్సాహం కలిగితే ఏది ఇవ్వాలనిపిస్తే ఇస్తుంటారు. మీరు కూడా ఇప్పుడు కూడా కొన్ని టీవీ ఛానల్స్ చూస్తుండొచ్చు. దాదాపుగా ఒక 20 సంవత్సరాల క్రితం అనుకుంటాను నేను, మన అరుణ చంద్రబాబు వాళ్ళ పెళ్ళికి నేను వాళ్ళ ఊరు వెళ్ళాను అనమాట. నేనే అప్పుడు పెద్ద సింగర్నేం కాదు, సింగర్స్ ఉన్నారు, సీమోన్ గారు ఇంకా పెద్ద పెద్ద సింగర్స్ కూడా వచ్చారు ఆ పెళ్ళికి. మన చర్చిలో బాగా పాటలు పాడేవాడు. స్టార్టింగ్లో ఎవరు లేకపోతే నాకు పాట పాడడానికి అవకాశం వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాట అయిపోయిన తర్వాత ఒక వ్యక్తి వచ్చి నా సొక్కాకి 100 రూపాయలు గుచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అప్పటి వరకు నాకు తెలియదు నేను కూడా సింగర్ అన్న సంగతి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు గుర్తించకపోయినా ఈ వ్యక్తి గుర్తించలే పర్లేదు అనిపించింది. నాకు చాలా సంతోషం. అదే సేమ్ టైం జరిగిందంటే అక్కడ సింగర్లు ఉన్నారుగా, వాళ్ళకి ఎవరు గుచ్చలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. సరే, ఎందుకు చెప్తున్నానంటే ఇటువంటి ఒక సాంప్రదాయం ఉంటుందన్నమాట. ఆ పిల్లవాడు ఆ వైలన్ ప్లే చేస్తూ ఉంటే కొంతమంది డబ్బులు ఇసిరేస్తూ ఉన్నారు, కొంతమంది బంగారు వస్తువులు ఇసిరేస్తూ ఉన్నారు, కొంతమంది ఆ డబ్బులు అలాగా వర్షంలాగా బిడ్డ మీద కురిపిస్తూ ఉన్నారు. అయితే ఆ పిల్లవాడు ఇవేం పట్టించుకోవట్లా, ఒక పర్టికులర్గా ఒక ప్లేస్ వైపు అలా చూస్తూ ఉన్నాడు. అందరూ ఆశ్చర్యపోతున్నారు, ఇదేంటి బాబు మనం ఇంతగా ఎంకరేజ్మెంట్ చేస్తుంటే ఈ పిల్లవాడికి దృష్టి కొంచెమే మన మీద లేకుండా పోయింది ఏంటి అని చెప్పేసి అందరూ ఆశ్చర్యపోతూ అసలు ఆ పిల్లవాడు ఎటువైపు చూస్తున్నాడని చెప్పేసి ఆ పిల్లవాడు ఎటువైపు చూస్తున్నాడో ఆ వైపుగా ఆడియన్స్ అందరూ చూడటం ప్రారంభించారు. ఒక కార్నర్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎవరంటే ఆ బిడ్డకి వైలన్ నేర్పించిన గురువు గారు. ఈ పిల్లవాడు ఏం చేస్తారంటే వాళ్ళు గురువు గారి వైపు చూస్తూ ఉన్నాడు. ఆ గురువు గారు ఇచ్చే డైరెక్షన్ తీసుకుంటూ ఆ డైరెక్షన్ బట్టి ఆ గురువు గారు ఇచ్చే సూచనలను రిసీవ్ చేసుకుంటూ దాన్ని బట్టి ప్లే చేస్తూ ఉన్నాడు. అంటే ప్రజలు చప్పట్లు కొట్టినా, ఏళ్ళేసినా, డబ్బులేసినా,
బంగారు వస్తువులు అలా విసిరేసినా సరే ఇవి ఏవి కూడా పిల్లవానికి మనసుని దృష్టిని మలచలేకపోయాయి. అంత స్టేడియం ఉన్న ప్రజల్ని తలపండిపోయిన వాడు సైతం మంత్రముగ్ధులుగా చేయడానికి గల ఆ టాలెంట్ ఎలాగొచ్చిందంటే, ఆ బిడ్డ ఏం చేస్తాడంటే వైలిన్ ప్లే చేస్తూ వీటి మీద మనసు పెట్టలేదు, కానీ తన గురువు వైపు అలాగ చూస్తూ ఉన్నాడు. అప్పుడు ప్రజలకు అర్థమైపోయింది, ఇదిరా బాబు ఈ బిడ్డ యొక్క సక్సెస్ అని. ఆమేన్. చెప్పాలి, గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఎందుకు చెప్తున్నానంటే, మనకు ఒక పిలుపు ఇవ్వబడింది. ఈ పిలుపు పరలోక సంబంధమైన పిలుపు. అందులో మనం పాలుపంపులు పొందాలి. ఆ పిలుపులో మనం పాలుపంపులు పొందాలంటే నువ్వు ఈ భౌతికమైన వాటి మీద మనసు పెడితే ఆ దర్శనముని మిస్ అయిపోతుంది, ఆ గురి నువ్వు కోల్పోతావు. దేవుని బిడ్డరా, నీకు దారి తప్పిపోయే అవకాశం ఉంటుంది. అందుకని మన జీవితంలో ఏ పరిస్థితులైనా ఎప్పుడైనా సరే ఆయన మీదే మనం గురి పెట్టుకోవాలి. 2 చేతుల పైకి ఎత్తి చెప్పాలి. కొంచెం ప్రోత్సాహకరంగా చెప్పగలరా? స్తోత్రం. గాడ్ బ్లెస్ యూ. స్తోత్రాలు చెప్పిన వాళ్ళందరినీ ప్రభు దీవించును గాక. ఆ మాట చెప్తే ముందే చెప్పేవాడుగా అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఆమెనంటే పక్కన వాళ్ళకి ఎలాగ ఆశీర్వాదం వెళ్ళిపోతుందని కొంతమంది మౌనంగా ఉంటున్నారు. పర్లేదు, చెప్పండి. పక్కన వాళ్ళకి ఆశీర్వాదం వెళ్ళినా పర్లేదు, చెప్పండి. ఆమెన్ అంటూ మనం నేర్చుకోవాలి. ఆమెన్. కీర్తన గ్రంథము 16వ కీర్తన 8వ వచనం చూడండి. 16వ కీర్తన 8వ వచనం. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, అందువల్ల నేను కదల్చబడను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువు నా కుడి ప్రక్కనున్నాడు. ఎక్కడున్నాడు? కీర్తన గ్రంథం 16వ కీర్తన 8వ వచనం. సదాకాలము యెహోవా మీద, ప్రభు వైపు నేను నా గురి నిలుపుచున్నాను. నేను ఒక పాట రాస్తాను. యేసు ప్రభు వైపు చూడాలి. ఎవరి వైపు చూడాలి? మనము మన గురి ఎత్తుకు మనం చేరుకోవాలంటే దేవుని బిడ్డరా, ప్రస్తుతాన్ని చూడవద్దు, సమస్యల వైపు చూడవద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు వారు శిష్యులు ధోనిలో వెళ్తూ ఉన్నారు. యేసయ్య ప్రార్థన ముగించుకొని 4వ జామున ఆ సముద్రం మీద అలా నడుచుకుంటూ వస్తున్నప్పుడు పేతురు అడుగుతున్నాడు, ప్రభువా, కొంతమంది దయ్యము భూతని వాళ్ళందరూ భయపడ్డారు. బోర్డులో ఉన్నాడు. యేసయ్య అన్నాడు, నేనే భయపడొద్దు అన్నాడు యేసయ్య. స్తోత్రం చెప్పురే. ఇప్పుడు పేతురు అన్నాడు, ప్రభువా నీవే కనుకైతే నేను కూడా నీళ్ళ మీద నడిచేస్తానంటే, కమాన్ పేతురు వచ్చేసి అన్నాడు యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. పేతురు ఆ పడవలో నుంచి, ఆ ధోనిలో నుంచి నీళ్ళ మీద కాలు పెట్టాడు. ఆమెన్. ఏమైందా చెప్పాలి? ఏమైందా? ఏమీ కాలా. దేవునికి రెండో కాలు కూడా పెట్టాడు. అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. కంటి చూపే కానీ నోటి మాట ఎవరికి లేదు. దేవునికి స్తోత్రం చెప్పు ఒకసారి. చెప్పండి అమ్మ గట్టిగా. ఎందుకు? ఎక్కడి నుంచున్నాడు? కాంక్రీట్ గోడ మీద నుంచున్నట్టుగా, స్లాబ్ మీద నుంచున్నట్టుగా, నీళ్ళ మీద నుంచున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నడుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నడుస్తున్నాడు. అందరు చప్పలు కొట్టడం మొదలు పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. కొద్ది దూరం నడిచిన తర్వాత పేతురు ప్రభు వైపు చుట్టం మానేసి ఆ నీళ్ళ వైపు చూస్తాడు. ఇక్కడ ఎంత లోతు ఉంటుందో, అసలు మునిగిపోతే పరిస్థితి ఏంటి? లేకపోతే ఇక రకరకాలైన ఆలోచనలు వచ్చాయి. గాలిని ఇంత పెద్దగా ఇస్తుంది, ఇంత పెద్ద అల్లు వస్తాయని చెప్పేసి ఒకవేళ వాటి గురించి ఆలోచించడం ప్రారంభించాడేమో. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, మీరు జవాబు చెప్తారా? ఏమో చెప్పరా? ఏమని అనుకుంటారా? ఏమనుకుంటారు? పేతురికి ఈత వచ్చా రాదా? చెప్పాలి. పేతురికి ఈత వచ్చా రాదా? అమ్మా, పేతురికి ఈత వచ్చా రాదా? నీళ్ళలో మునిగాడా లేదా? మాట్లాడరేంటి? మునిగిపోయాడా లేదా? చెప్పండి. పేతురికి ఈత వచ్చా రాదా? ఈత వస్తే నీళ్ళలో మునుగుతారా? ఈత వచ్చి నీళ్ళలో మునుగుతాడా? నీళ్ళలో మునుగుతారా అంటే అర్థం ఏంటి? మీరు మాట్లాడాలి.
వచ్చా రాదా? రాదా? వచ్చా? మీరు తెలియగలవాడు. రాదంటేనే వచ్చని, వచ్చా అంటే రాదని. దేవునికి స్తోత్రం కలిగిన గాక. పేతురు చేపలు పట్టడంలో ఎక్స్పర్ట్ అయినా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇదే సందర్భం ఒకసారి వచ్చింది. యేసు ప్రభువు పునరుద్ధరణ అయిన తర్వాత ఫ్రెండ్స్ అందరిని తీసుకొని చేపలు పట్టడానికి వేటకి వెళ్ళిపోయారు. ఒడ్డున యేసు ప్రభువు ఉన్నాడు. శిష్యుల్లో ఒకరు ఆయన అన్నారు, అనయ్య యేసు ప్రభువురా బాబు ఆయన అన్నాడు. అనగానే ఆయన వస్త్రహీనుడు ఉన్న కారణం చేత వెంటనే నీళ్ళలోకి దూకేశాడు. ఇప్పుడు చెప్పండి, ఈత వచ్చా రాదా? ఆమె ఈత వచ్చాడు మునుగుతారా? ఈత వచ్చిన వాళ్ళు మునుగుతారా? మునుగురా? చెప్పాలి. మునుగురా? మునుగుతారా? అయితే ఆశ్చర్యకర విషయం ఏంటంటే పేతురికి మీరు ఏం డౌట్ పడాల్సిన అవసరం లేదు. పేతురు బ్రహ్మాండంగా తెస్తాడు. కానీ అక్కడ ఎందుకు మునిగిపోయాడు మరి పేతురు? మునిగిపోకూడదు కదా అంటే కానీ ఏంటంటే కొన్నిసార్లు మన అనుభవం, మన శక్తి సామర్థ్యాలు, మన తెలివితేటలు కొన్ని పరిస్థితులను జయించడానికి ఎంత మాత్రం ఉపయోగపడవు. కొన్ని పరిస్థితులు మనం అధిగమించాలంటే మనము చేయవలసింది ఒకటే, యేసు ప్రభు వైపు చూడటమే. అప్పుడు వెంటనే మొరపెట్టాడు, ప్రభువా. మునిగిపోతున్నప్పుడు మరల యేసు వైపు చూశాడు. స్తోత్రం. అయ్యా నేను మునిగిపోతున్నాను, నన్ను రక్షించు నాయనా అని చేతులు పైకెత్తి కేకేశాడు. ఇప్పుడు యేసు ప్రభు అన్నాడు, పేతురు ఎవడు చూడమనండి అయ్యా గాలి వైపు, ఆ లోతు ఎంత ఉంది, ఈ సముద్రం ఏంటి, ఇది పరిస్థితి ఏంటని వాటిని అంచనా వేయటం నీ పని కాదు. నిన్ను నడిపించే నా వైపు చూడటం నీ పని. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎప్పుడైతే మన జీవితంలో మనం పరిస్థితులను దేవుని వైపు చూడటం మానేసి పరిస్థితులను అంచనా వేస్తూ కూర్చుంటామో మన జీవితంలో మన ఫెయిల్యూర్స్ ప్రారంభమవుతాయి. ఇక్కడ తన యొక్క సక్సెస్ ఏంటంటే మన దావీదు గారిని వెళ్ళి అడుగుదాం, అయ్యా ఏంటి నేను కదల్చబడిన అంటావు, మేము చాలాసార్లు కదల్చబడ్డాం, ఏంటి రహస్యం ఏంటి? ఏ యుద్ధానికి వెళ్ళినా సరే నీకు జయమే కానీ అపజయము లేదు. కారణం ఏంటి? రహస్యం ఏంటంటే దావీదు మహారాజు చెప్పాడు, నా దృష్టి, నా గురి నా ప్రభు అయిన యేసుక్రీస్తు, యేసయ్య మీద నేను నా గురి పెట్టుకున్నాను. ఆమేన్. చెప్పు, స్తోత్రం చెప్పు. అందరూ చెప్పండి, గొప్పవాడని చెప్పండి కొంచెం గట్టిగా. సముద్రం కంటే, అలల కంటే, తుఫాను కంటే, భీకరమైన గాలుల కంటే, నీ జీవితంలో ఎదురయ్యే ప్రతి శోధన కంటే, నీవు ఎదుర్కొనే ప్రతి సమస్య కంటే, నీకొచ్చిన జబ్బు కంటే, నీకెదురైన పేదరికం కంటే, దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. చేతులపైకి గట్టిగా స్తోత్రం చెప్పు ఒకసారి. ఆమేన్. గొప్ప దేవుని వైపు నుంచు. ఎప్పుడైతే నువ్వు గొప్ప దేవుని వైపు చూడటం ప్రారంభిస్తావో నీ సమస్య చాలా చిన్నది కనపడుతుంది. ఎప్పుడైతే నీవు సమస్యల వైపు చూడటం ప్రారంభిస్తావో అది చాలా పెద్ద కనపడుతుంది. సమస్యల్ని చూస్తూ కృంగిపోయిన కాలము చాలు. అందు చెప్పండి, చాలు అని చెప్పండి గట్టిగా. సమస్యలు చూస్తూ కృంగిపోయిన కాలము, విచారంతో కాలం గడిపిన కాలము, నిరుత్సాహంతో బ్రతికిన కాలము, ఫెయిల్యూర్స్ గురించి మాట్లాడిన కాలము, ఓటమి గురించి మాట్లాడిన కాలము, దుఃఖంతో నిట్టూర్పులతో గడిపిన కాలము చాలు. 10 మంది చూస్తున్నాను, మాకు నీకొంత తెలిసింది మా సంగతి అన్నట్టు చూస్తున్నాను. నాకు అర్థమైంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను చెప్పేది ఏంటంటే ప్రభు వైపు చూడమని చెప్తున్నా. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎప్పుడైతే ప్రభు వైపు చూడటం ప్రారంభిస్తావో నీకు ఎంత పెద్ద సమస్య అయినా అది చిన్నగానే కనపడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. బైబిల్ గ్రంథంలో జకరియా ప్రవచన గ్రంథంలో అక్కడ ఒక పర్వతం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ పర్వతం మామూలు పర్వతం కాదంట. ఏం పర్వతం అంటే పరిశుద్ధాత్మ దేవుడే
ఆ పర్వతం గురించి ఇలా చెప్పాడు, గొప్ప పర్వతం అంటే ఏం పర్వతం చెప్పండి, కొంచెం చెప్పండి, ఏం పర్వతం? జకర్యా గ్రంథము 4వ అధ్యాయము దయచేసి 7వ వచనం చూడండి. అప్పుడు అతడు నాతో ఇట్లా, నేను జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతికు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఏం పర్వతమా అన్న చెప్పండి, ఏం పర్వతం అంట? అది గొప్ప పర్వతం అంట. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏ పాటిదాను? ఏమైపోతావంట చెప్పాలి, అందరూ చెప్పండి, ఏమైపోతావు అంటున్నాడు దేవుడు? నీవు చదును భూమిగా మారిపోతావు. ఏం పర్వతం చెప్పండి, ఏం పర్వతం? దేవుని సెలక్షన్ను చాలా ఆశ్చర్యం కలిగి చేస్తుంది మనకి. అలా ఇలా కూడా జరుగుతుంది అన్నట్టుకుంటుంది. దేవునికి స్తోత్రం చెప్పు. ఒకసారి మీకు ఒక ఆసక్తికర విషయం చెప్తున్నాను చూడండి. ఒకసారి ఈ గొప్ప పర్వతాన్ని చదును భూమిగా చేయడానికి దేవుడు ఏర్పరచుకున్న పాత్ర, దేవుడు ఎన్నుకున్న విధానము చాలా ఆసక్తికరంగా, ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఇప్పుడు పెద్ద పర్వతాన్ని చదును భూమిగా చేయాలంటే ఏం కావాలి చెప్పండి, మీరు చెప్పండి, ఏం కావాలి అమ్మా? ఏం కావాలి చెప్పండి అన్న, ఏం కావాలి? పెద్ద పర్వతాన్ని చదును భూమి చేయాలంటే ఏం కావాలి? కొండలకి డ్రిల్ చేసేటువంటి మిషన్స్ కావాలి, అందులో దాన్ని బ్లాక్ చేయడానికి బాంబులు కావాలా, ఆ పెద్ద పెద్ద రాళ్ళు ఎత్తేయడానికి పెద్ద పెద్ద క్రెయిన్స్ కావాలా. మన ఇళ్ళ పక్కన క్రెయిన్స్ పనికి రావాలి. ఆ క్రెయిన్లు చాలా పెద్ద పెద్దగా ఉంటాయి. దేవునికి స్తోత్రం కలిగిన కాక చెప్పాలి, స్తోత్రం చెప్పాలి. అంత పెద్ద క్రెయిన్స్ కావాలి. కానీ దేవుని యొక్క ప్రణాళిక చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ దేవుడు మాట్లాడుతాడు. ఏ పర్వతం గురించి మాట్లాడుతాడు చెప్పండి, చెప్పండి, ఏ పర్వతం? గట్టిగా చెప్పండి, ఏ పర్వతం? ఆ గొప్ప పర్వతం ఏం కావాలి? ఏం కావాలి? అది అసలు అక్కడ కనపడటానికి వీలేదు. దేవునికి స్తోత్రం చెప్పు ఒకసారి. యెషయా ప్రవచన గ్రంథము 41వ అధ్యాయం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 14 వచ్చిన చూడండి. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనముకు ఇశ్రాయేలు, భయపడుకుడి, నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎవరితో మాట్లాడుతాడు? ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎవరితో మాట్లాడుతున్నాడు? అక్కడ ఒక పేరు పెట్టాడు. ఎలాంటి వాడు అంటే చెప్పండి, ఎటువంటి వాడు? పురుగు వంటి వాడు. చెప్పండి, అందరూ చెప్పండి, ఏంటి? దేవుడు ఒక పురుగుతో మాట్లాడుతున్నాడు. చెప్పు, స్తోత్రం చెప్పు, చేతుల పైకి స్తోత్రం చెప్పు. ఒక పురుగుతో దేవుడు మాట్లాడుతున్నాడు. పురుగు వంటి యాకోబు అని పిలుస్తున్నాడు. ఎవరు కూడా పురుగును పట్టించుకోరు. పురుగు మీద పెద్ద మనసు పెట్టరు. పురుగుని ఎవరు ఇష్టపడరు. పురుగుని ఎవరు కోరుకోరు. అడవిలో పెద్ద పెద్ద జంతువులు ఉన్నాయి, ఏనుగులు ఉన్నాయి, నీటి ఏనుగులు ఉన్నాయి, ఖడ్గ మృగాలు ఉన్నాయి, సింహాలు ఉన్నాయి, చిరుతపుళ్ళు ఉన్నాయి. దేవుడు వీటితో మాట్లాడట్లా. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఒక పురుగుతో మాట్లాడుతున్నాడు. ఏమన్నాడంటే భయపడవద్దు అందరూ చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. ఆ మాట కూడా భయపడుతూ చెప్పాలా? చెప్పండి కొంచెం గట్టిగా, కొంచెం పవర్ రిలీజ్ చేయండి. భయపడవద్దు. ఆమేన్. నీ జీవితంలో భయం పుట్టించే మాటలు ఎన్నో నీకు వినబడుతూ ఉంటాయి. బ్లడ్ టెస్ట్కి ఇచ్చామనుకోండి, వచ్చే వరకు ఎంత టెన్షనో. నాకు తెలిసి ఈ టెన్షన్ వల్లనే ఆ బ్లడ్ రిపోర్ట్ మారిపోద్దని అనుకుంటున్నాను నేను.
అందులో ఏముండదు అసలు. ఒకసారి డేవిడ్ చెప్పాడు, ఒక గ్రామంలో 500 మంది చనిపోయారంట. ఎంతమంది? ఎందుకంటే ఆ గ్రామంలో ఒక మహమ్మారి వచ్చిందని చెప్పేసి చనిపోయారంట. ఆ తెగులు వల్ల చనిపోయారు. ఆ తెగులు తీసుకొచ్చిన మహమ్మారిని పిలిచి ఋషి అడిగాడంట, ఎందుకు నువ్వు 500 మంది చంపావంటే, అయ్యా ఋషి గారు 500 మంది చనిపోవడం నాకు ఎటువంటి సంబంధం లేదు. మరి ఎవరికి సంబంధం అంటే, నేను ఒక 50 మందిని మాత్రం మింగానయ్యా. ఎంతమందిని మింగిందంట? మరి 450 మంది పరిస్థితి నేను వాళ్ళు భయంతో చచ్చిపోయారు సార్. దేంతో చచ్చిపోయారంట? చెప్పండి, దేని చనిపోయారు? ఇక్కడ యేసయ్య అంటున్నాడు, భయపడొద్దు. ఆమేన్ చెప్పండి, ఆమేన్. భయపడవద్దు. మెడికల్ రిపోర్ట్ చూసి చెప్పండి గట్టిగా గట్టిగా, మెడికల్ రిపోర్ట్ చూసి దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా, భయపడవద్దని చెప్పండి. గొప్ప పర్వతాన్ని చూసి, గొలియాతును చూసి, శత్రు సమూహం చూసి, గట్టిగా గట్టిగా గాలి తుఫాను చూసి భయపడొద్దు. ఈ మాట చెప్పింది ఎవరు? పాస్టర్ గారా? ఎవరు చెప్పారు? దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ కుటుంబ పరిస్థితులు, నీ జీవితంలో ఎదురయ్యండి సవాళ్ళు నిన్ను భయపడుతున్నాయేమో, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అయ్యా ఆ సమస్యలు మామూలు సమస్యలు కాదయ్యా, గొప్ప పర్వతం వంటి సమస్యలు. అంత పెద్ద సమస్య దేవుడు నా జీవితంలో అనుమతించాడు. చాలాసార్లు $1 మిలియన్ క్వశ్చన్ అనమాట. ఇంత పెద్ద శోధన నాకెందుకు వచ్చింది, మా కుటుంబానికి ఎందుకు వచ్చింది అంటే, ఇందులో దేవుని ప్రణాళిక ఉంది. అంటే అంత పెద్ద శోధన రావడంలో కూడా దేవుని ప్రణాళిక ఉంటుందా? శక్తికి మించిన సమస్యలు, శక్తికి మించిన పోరాటం ఎందుకు దేవుడు అనుమతించాడు అంటే, ఆ సమస్య తగ్గవాడికి అది జయించడం పెద్ద విషయమే. ఈ గొప్ప పర్వతాన్ని ఒక సింహం వెళ్ళి చాలా రౌద్రతలి దాన్ని ఢీకుందనుకోండి, పర్వతానికి నష్టమా? చెప్పాలి. ఏమైంది? ఏమైంది? తల చెప్పండి, తల అయిద్దావదా? చిరుతపులు వెళ్ళి ఢీకొంది. చూడు నా తడాకెట్ చూపిస్తా అని చెప్పేసి చిరుతపులు వెళ్ళేసి ఆ పర్వతాన్ని బలంగా ఢీకొంది. ఏమైంది అమ్మా? ఏమైంది? పర్వతానికి ఏమైనా అయిందా? ఏం కాలేదా? ఏనుగంది, మీరందరూ కాదు నేను చూపిస్తా అని ఏను కూడా గీకరించుకుంటూ రౌద్రం తేలి ఆ పర్వతం ఢీకొంది. ఏమైంది అమ్మా? తన బలమంతటితో, తన శక్తి సామర్థ్యాలతో మొత్తం కొడుకొట్టుకొని చాలా వేగంగా పరిగెత్తుకుని లేసి పర్వతం ఢీకొంది. ఏమైంది? ఏనుగు పరదేశులమో, అంతేనా కదా? ఇక్కడ ఈ అధ్యాయంలో ఒక మెరకల్ జరిగింది. ఏం జరిగిందంటే, దేవుని బిడ్డలారా, శరదపులులు, సింహాలు, ఏనుగులు, పెద్ద పెద్ద జంతు నీటి అని చూసి ఓ పురుగు వచ్చింది, మీరందరూ తప్పుకోండి, మీరందరూ తప్పుకోండి. ఎందుకని అడిగారు. రాయి బండి చచ్చిపోతావు, కాలు బండి చచ్చిపోతావు, చేయి బండి చచ్చిపోతావు, గాలి తెగిరిపోతావు, ఏంది పెద్ద బిల్డప్ ఎత్తున్నావు నువ్వు అన్నట్టుగా అవన్నీ చూసాయి. ఎవరికెళ్ళి చెప్పండి, ఎవరికెళ్ళి? పురుగుకెళ్ళి చూసాయి. అయితే విచిత్రంగా ఏంటంటే, పురుగెళ్ళి ఆ పర్వతాన్ని ఢీకొంటే ఆ పర్వతం అంటే పొడుం అయిపోయిందంట. దేవునికి స్తోత్రం కలిగిన కాదు. గాలి వస్తే ఆ పర్వతము కొట్టుకుపోయిందంట. దేవునికి స్తోత్రం చెప్పు ఒకసారి. ఉందా లేదా మాట? ప్రభు ఏమన్నాడు? కక్కులు పెట్టబడిన నురిపిడి పద్దును గల క్రొత్తదే నురిపిడి మ్రానుగని నియమించున్నాను. నీవు పర్వతములను చెప్పండి, నువ్వు పర్వతములను నూర్చుదువు. దేవుని బిడ్డరా, ఈ జెరుబ్బాబెలు ఏ పర్వతం ఢీకొనాలంటే
ఈ పర్వతంకి చాలా రికార్డ్స్ ఉన్నాయి. చుట్టుపక్కల ఏ బలమైన రాజ్యం కూడా ఈ పర్వతం ముందు నిలబడలేకపోతున్నాయి. చివరికి గ్రేట్ కింగ్ అని పిలువబడినటువంటి బబులోను సామ్రాజ్యం సైతము ఈ పర్వతాన్ని ఎదిరించలేకపోయింది. అటువంటి పర్వతాన్ని కత్తి లేదు, డాలు లేదు, వెనక ఒక సైన్యం లేదు, ఒక బానిసగా చెరపట్టబడిన వ్యక్తి జెరుబ్బాబెలు ఆ పర్వతాన్ని ఢీకొనాలి. స్తోత్రం కలుగును గాక. అందరూ అనుకున్నారు ఇది ఎలా సాధ్యం అని. అయితే అది ఒక సాధారణమైన పురుగే, కానీ ఆ పర్వతాన్ని ఆ పురుగెళ్ళి ఢీకుంటే పర్వతం అంట పొడుం అయిపోయిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రషర్లేసి పొడుం ఎత్తే ఎలాగ పర్వతం కొండలు పొడవైపోతాయో అలా పొడవైపోయిందంట. దేని ముందు చెప్పండి, దేని ముందు? పురుగు ముందు. కారణం ఏంటంటే అది పురుగే, కానీ ఆ పురుగు మీదకి దేవుని అభిషేకము దిగి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ నింపుదల కలిగినప్పుడు పురుగు చరిత్ర మారిపోయింది. కొట్టాలి గట్టిగా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు పిలుస్తున్నాడు, యాకోబు అనే దగ్గర నీ పేరు పెట్టుకుని. నీకు బాగా అర్థమైంది. చాలాసార్లు మనము మన బలము, మన సామర్థ్యం చూసి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఈరోజు నువ్వు మాట్లాడాల్సింది నీ బలం చూసుకొని, నీ సామర్థ్యం చూసుకొని మాట్లాడద్దు. దేవుని చూస్తూ నువ్వు మాట్లాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గొలియత్తో దావీదు మాట్లాడేటప్పుడు జీవముల దేవుని సైన్యములను నడిపించే జీవాధిపతి అయిన సర్వాధికారి అయినటువంటి సర్వశక్తిమంతుడైన దేవుని చూసి దావీదు మాట్లాడాడు. ఆమేన్. మీ పక్కన వాళ్ళకి కూడా 2 సార్లు కొట్టి చెప్పండి, సమస్యను చూసి మాట్లాడిన కాలం చాలని చెప్పండి. మాయ్ పక్కన వాళ్ళకి కొట్టి గట్టి కొట్టు బాకండి. మళ్ళీ వారికి అటు తట్టి చెప్పండి, సమస్యలను చూసి మాట్లాడిన కాలం చాలు. ఆమేన్, హల్లెలూయా. పరిస్థితులను చూసి మాట్లాడిన కాలం చెప్పండి, చెప్పండి గట్టిగా, గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఈయన మారడని చెప్పిన కాలం, ఈ పిల్లలు మారని కాలం చెప్పిన కాలం నేను చాలనరా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఆయన రాడని చెప్పిన కాలం, ఆమేన్, స్తోత్రం. 2 చేతులు పైకెత్తి కొంచెం హుషారుగా, కొంచెం ఉజ్జీవంగా, కాస్త గంభీరంగా, ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డ, దేవుడు మాట్లాడుతున్నాడు. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించిన నీవు ఆఫ్టర్లు అన్నాడు దేవుడు. గొప్ప పర్వతాన్ని చేసే అన్నాడు, నువ్వు ఆఫ్టర్. ప్రవక్త ప్రవచిస్తున్నాడు, నువ్వు ఆఫ్టర్. ఏంటి సార్ అంటే, ఇది మానవ జ్ఞానంతో కానీ బలంతో కానీ మన సామర్థ్యాన్ని బట్టి జరిగేది కాదు, పరిశుద్ధాత్మ దేవుడు చేసే ఆత్మకార్యము. హల్లెలూయా. ఒక వ్యక్తి మీదకి దేవుని అభిషేకం వచ్చినప్పుడు, ఒక వ్యక్తి దేవుని ఆత్మతో నింపబడినప్పుడు అతడు ఒక అసాధారణమైన వ్యక్తిగా మారిపోతాడు. ఆమేన్. వాక్యం చెప్తుంది, ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పంపులు పొందిన పరిశుద్ధ సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం వింటున్న దైవజనమా, చూడు. ఎవరైపు చూడాలి? ఎవరైపు చూడాలి? దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడైన యేసు ప్రభు వైపు చూడు. 12వ అధ్యాయంలో మాట్లాడితే ఏమంటే, మొదటి వచనంలో, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించుండగా సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసయ్య వైపు చూస్తూ ఈ పందెపు రంగములో ఓపికతో పరిగెత్తుదాము. దేవునికి స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పు ఒకసారి, మంచిగా స్తోత్రం చెప్పండి. ప్రభు వైపు చూద్దాం.
దేవుని బిడ్డ, ఎప్పుడైతే యేసయ్య వైపును చూడటం ప్రారంభిస్తావో నీ జీవితంలో నువ్వు అరుణోదయాన్ని చూస్తావు. ఆమేన్. గట్టిగా చెప్పండి ఆమేన్. హెబ్రీయులకు రాసిన పత్రికలోని 7వ అధ్యాయంలో మరొక అద్భుతమైన మాట రాయబడింది. 7వ అధ్యాయము దయచేసి 4వ చూడండి. ఇతడు ఎంత ఘనుడో చూడండి. ఇతడు ఎంత ఘనుడో చూడండి. మనం ఎవరు అంటే ఘనుడైన యేసుక్రీస్తు వారికి సంబంధించిన వారు. ఆమేన్. మనం నిబంధన జనులం, మనం నిరీక్షణ కలిగిన ప్రజలం. దేవునికి స్తోత్రం కలుగును గాక. గ్లోరీ టు గాడ్. 2 చేతుల పైకెత్తి కొంచెం పరలోకానికి వినపడేట్టుగా స్తోత్రం చెప్పండి. పరలోకం మొత్తం తొంగి చూడాలి మనం అయిపోయి. ఆమేన్. నిబంధన జనులం, నిరీక్షణ ఘనులం, ఘనుడగు యేసుని సిలువ రక్తపు సంబంధులం, మేము నిబంధన జనులం, మేము నిబంధన జనులం. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే, మోక్షమందు చేరెదము. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే, మోక్షమందు చేరెదము. నిబంధన జనులం, నిరీక్షణ ఘనులం, ఘనుడగు యేసుని సిలువ రక్తపు సంబంధులం, మేము. చేతుల పైకి చప్పట్లు. మేము నిబంధన, మేము నిబంధన. చప్పట్లు. ఆమేన్. విశ్వాసమే మా వేదాంతం, నిరీక్షణే మా. నాకు ప్యాడ్ పెట్టాను మొన్నటి. విశ్వాసమే మా వేదాంతం, నిరీక్షణే మా సిద్ధాంతం. వాక్యమే మా ఆహారం, వాక్యమే మా ప్రార్థనే మా వ్యాయామం. అనుదినము మేము చప్పట్లు ఇంకా గట్టిగా. ఆమేన్. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే, మోక్షమందు యేసురాజు వచ్చును ఇంకా మోక్షమందు చేరెదం. నిబంధన జనులం, ఆమేన్. గ్లోరీ టు గాడ్. అశేష ప్రజలలో
ఆస్తికులం అక్షయుడేసుని మూత్రికులం అశేష ప్రజలలో ఆస్తికులం అక్షయుడేసుని ముద్రికలం పునరుత్థానుని పత్రికలం పునరుత్థానుని మూత్రికులం పరిశుద్ధాత్ముని గోత్రికులం యాత్రికులం మేము నిబంధన ఆమేన్ మేము నిబంధన ఆమేన్ గ్లోరీ మేము నిబంధన యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరెదము యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరెదము నిబంధన జనులం నజరేయుని ప్రేమ పొలిమేరలో సహించుటే మా ఘన నియమం నజరేయుని ప్రేమ పొలిమేరలో సహించుటే మా ఘన నియమం క్షమించుటే ఇలా మా న్యాయం క్షమించుటే ఇలా మా న్యాయం భరించుటే మా సౌభాగ్యం పరమార్థం మేము ఆమేన్ మేము పాపా మేము నిబంధన యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరెదము యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు దేవునికి స్తోత్రం. మనం దావీదు అని అడుగుదాం, నువ్వు మా సంచిని నేను చెప్పి చెప్పొద్దయ్యా, నిజం చెప్పు, ఏంటి నీ విజయానికి రహస్యం ఏంటని అడుగుదాం. ఏం అడుగుదాం వద్దా? అడగలవద్దా? వద్దా? అడుగుదామా? చెప్పాలి, అడుగుదాం వద్దా? ఆమేన్, హల్లెలూయా. అప్పుడు దావీదు మహారాజు చెప్పాడంటే, నేను సదాకాలము నా ప్రభువు మీద గురి చూపెట్టాను. నేను గొలియాతను చుట్టలేదు. ఎవరిని చూస్తున్నాడు? దేవునికి స్తోత్రం కలుగును గాక. గొలియాతును పడగొట్టుటకు బలాన్నిచ్చి దేవుని వైపు చూస్తున్నాడు. కొట్టని చాడు పట్లు గట్టిగా, కొట్టు గట్టిగా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అంతకుముందు దావీదు ఆ మాట మాట్లాడక ముందు మిగతా సోల్జర్స్ని వెళ్ళి నాకెళ్ళి చూడాలి. సోల్జర్స్ని వెళ్ళేసి వాళ్ళు ఇంటర్వ్యూ చేద్దాం. ఏంటి బ్రదర్ 40 రోజులు వచ్చి వాడు మాట్లాడాడు కదా, ఏం సంగతి అంటే, వాడు వచ్చి మాట్లాడితే మాకు కాళ్ళ కింద భూకంపం అవుతుందండి. ఏమొచ్చిందంట? కాళ్ళ కింద ఏమొచ్చింది? భూకంపం వచ్చేసింది. మరి మిగతా వాళ్ళకి భూకంపం వచ్చింది, మరి దావీదు కిందకి రాలేదంటే, దావీదు మిగతా సైన్యమేమో గొలియాతుకి ఎత్తు లావు, వాడి ఏటంతా, వాడి యొక్క అసిస్టెంట్లు ఎలాగున్నారు మొత్తం ఇది అంచనా వేస్తున్నారు. దావీదు ఏం చేస్తానంటే దేవుని మీద తను గురి పెట్టాడు. సైన్యములకు అధిపతి అయినటువంటి జీవముల దేవుని సైన్యాన్ని నడిపించే ప్రభు వైపు చూస్తూ ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. నీవు ప్రభు వైపు మీద మనసు పెట్టినంతకాలం, ప్రభుని చూసినంతకాలం నీ జీవితంలో ఫెయిలియర్స్ ఉండవు. హల్లెలూయా. ఎంత పెద్ద సమస్యనైనా జయించగలిగిన సామర్థ్యాన్ని, శక్తిని నువ్వు పొందుకుంటావు. ప్రభు నీకు ఇస్తాడు. చెప్పు, చేతుల పైకి స్తోత్రం చెప్పాలి గట్టిగా గట్టిగా. మీరు ఇక్కడ స్తోత్రం చెప్తే అడిలో ఉన్న వాళ్ళకి వినపడాలా? అట్లా చెప్పాలంతే.
ఎట్టన పడేది అంటారా? మీకు చెప్తుంటే మీరు చెప్పే దాన్ని మైక్ క్యాప్చర్ చేస్తుంది. అక్కడ వాళ్ళు యూట్యూబ్లో లైవ్ చూస్తారు, వాళ్ళకి కనపడుద్ది. స్తోత్రం కలిగిన కాక మనలో గట్టిగా స్తోత్రం చెప్తున్నారు అనుకోవాలా. చేతుల పైకి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆమేన్, గ్లోరీ టు గాడ్. పరిశుద్ధుని పౌలు భక్తుడు ఏమంటాడంటే, ఇదిగో మనం పరలోక సంబంధమైన పిలుపులకు పాలు పంపులు పొందడానికి పిలువబడ్డాం కాబట్టి ఆ పరలోక రాజ్యానికి మనం నడిపించగలిగిన శక్తిమంతుడి, బలవంతుడి, ఆ సర్వశక్తిమంతుడి, ఎల్ షదాయ్ అని పిలువబట్టుకు యోగ్యుడిన ఆ దేవుని వైపు మనం చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఒప్పుకునే దానికి అపోస్తలుడు ప్రధాన యాజకుడైన యేసు ప్రభు మీద ఏం చేద్దాం మనం చెప్పండి? లక్ష్యం ఉంచుదాం. మనం ప్రభు మీద లక్ష్యం ఉంచుదాం. ఇక్కడ నిర్లక్ష్య పెట్టకూడదు ఒక విషయం ఉంది. 2వ అధ్యాయంలో మీరు చూస్తే 2వ అధ్యాయము 3వ వచనం చూడండి. ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యము చేసినలా ఎలాగ తప్పించుకుందాము? అట్టి రక్షణ ప్రభు బోధించుడి చేత ప్రారంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచ్యక్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధమైన అద్భుతం చేతను, వివిధమైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించడం చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుతుండగా వినిన వారితో కూడా మనకు దృఢపరచబడెను. ఆమేన్. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘవలి మనల్ని ఆవరించింది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ గొప్ప రక్షణను ఏం చేయొద్దు? నిర్లక్ష్యము చేయొద్దు. అందుకు చెప్పండి, నిర్లక్ష్యం చేయొద్దని చెప్పండి గట్టిగా. బ్రదర్స్ కొంచెం పట్ల కొంచెం గట్టిగా. నిర్లక్ష్యము ఇంత గొప్ప రక్షణను ఇంకా కొంచెం బాగా వినపడాలి. నాకు సౌండ్ బాక్స్ పక్కన కూర్చొని కొంచెం వినికిడి శక్తి తగ్గింది, ఏమనుకోబాకండి, కొంచెం గట్టిగా చెప్పండి. ఇంత గొప్ప సాక్షి సమూహము వినండి, స్తోత్రం కలిగిన మేఘవలి మనలను ఆవరించింది. కాబట్టి వారు ఎలాగ రక్షించబడ్డారో, ఎలాగ దేవుని కొరకు జీవించారో వాళ్ళని చూడాలి. మనం ఏం చేయాలి? వారిని చూడాలి. కాబట్టి రక్షణను ఏం చేయొద్దు? గట్టిగా. ప్రార్థనా జీవితాన్ని ఏం చేయొద్దు? బైబిల్ చదవటం ఏం చేయొద్దు? ప్రార్థన చేయడం ఏం చేయొద్దు? పరిచర్యలో ముందుకెళ్ళే విషయం ఏం చేయొద్దు? ఉపవాస ప్రార్థన ఏం చేయొద్దు? మరి ఇప్పుడు పెడతారు పాస్టర్ గారు రెడీ చూస్తున్నారు. ఆమేన్. మీరు ఉపవాసం ప్రార్థన చేసుకుంటే మీరు వచ్చి చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. గ్లోరీ టు గాడ్. మనం ఆత్మ సంబంధ విషయాల్ని నిర్లక్ష్య పెట్టిన కాలము, చెప్పండి గట్టిగా గట్టిగా, ప్రార్థన నిర్లక్ష్య పెట్టిన కాలం. బాప్తీసం పొందుకోండి, ఇంక పొందుదాంలేని వాయిదాలు వేసి వెనకబడిన కాలం. దేవుని రాజ్యానికి దూరంగా వెళ్ళిపోయిన కాలం. మనుషుల ఆలోచనలు, లోక కోరికలతో జీవించిన కాలం. గట్టిగా ఆమేన్. మనం ప్రభు వైపు చూద్దాం. ఎవరి వైపు చూద్దాం? దేవునికి స్తోత్రం కలిగిన గాక. చాలామంది బలహీనుల వైపు చూస్తారు. బలహీనుల వైపు చూడకండి, బలవంతుడైన దేవుని వైపు చూడండి. స్తోత్రం కలిగిన గాక. విశ్వాసమును కర్తైన దేవుని వైపు ఏం చేయాలి? చూడాలి. స్తోత్రం. ఎప్పుడైతే ప్రభు వైపు చూస్తావో అప్పుడు నీలో విశ్వాసము కలుగుతుంది. ఎప్పుడైతే యేసయ్యను చూస్తూ యేసయ్య ఇచ్చే డైరెక్షన్ తీసుకుంటావో అప్పుడు నీ జీవితంలో సక్సెస్ చూస్తావు, విజయాన్ని పొందుకుంటా, దీవెన పొందుకుంటా. కాబట్టి పౌలు భక్తుడు అన్నాడు, ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పంపులు పొందిన పరిశుద్ధ సహోదరులారా ఏం చేయాలి? మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు వారి మీద మనం ఏం చేయాలి? లక్ష్యం ఉంచాలి. ఆమేన్. యేసయ్య వైపు మనం లక్ష్యం ఉంచుదాం. యేసయ్య వైపు మనం చూద్దాం. ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీకు స్తోత్రాలు. దావీదు మహారాజు నీ మీద ఎలా గురి నిలిపి ఉన్నాడు, అలాగే నీ ప్రజలు నీ మీద మాత్రమే గురి నిలిపి ఉన్నారు. నీ ప్రజలను మీరు ఆశీర్వదించండి, వారిని దీవించండి నాయన. వారి జీవితాలు అద్భుతాలు చేయండి నాయన. నీకే సమస్త మహిమను ఆరోపించుకుంటూ యేసు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి.
ఆమేన్.